అలా చూడకు సత్య, నిజంగా ఇది నా ప్లాన్ కాదు, గాడ్స్ ప్లాన్. మీ మమ్మీ ప్లాన్. కరెక్ట్. మమ్మీ ఈజ్ మై గాడ్. నిన్నసలు రా. అభి ఈ పాటికి ఆ గిఫ్ట్ తెరిచి చూసి ఉంటారా? దేవుడా, చూసుండాలి. ఇంకేంటి సత్య, జ్యూస్ తాగవా? థ్యాంక్స్. అవును, అన్నయ్యతో నువ్వు మాట్లాడావా? నువ్వు నా గురించి అభిని ఏమడిగావు? వాడేం చెప్పాడు? అదంతా తర్వాత చెప్తాను. వాడు కూడా ఇదే చెప్పాడు, నువ్వు కూడా ఇదే చెప్తున్నావు. ఏంటి? ఏం లేదు. ఎంతసేపు అయింది? టైం గడిచిందే తెలియలేదు. నేను నా కారులోనే వెళ్లేదాన్ని. ఇది కూడా మంచికేలే, అమ్మ నీ కార్ ఇంటికి పంపించారు. లేదంటే ఇలాంటి గోల్డెన్ ఆపర్చునిటీ నాకు దొరికేదా? గిఫ్ట్ చూసిన అభి రియాక్షన్ ఏమై ఉంటుంది? ఆ గిఫ్ట్ లో దేవి నెంబర్ కూడా ఉంది. దేవితో మాట్లాడి ఉంటారా? అసలు ఏమై ఉంటుంది? సారీ, ఈ రోజు అంతా నీతో ఆఫీస్లో ఉందాం అనుకున్నాను, కానీ టైం బ్యాడ్. అకౌంట్స్ లో ఏదో ప్రాబ్లం. యాక్చువల్లీ ఆడిటింగ్కి వస్తున్నారు, అందువల్ల రోజంతా ఇక్కడే ఉండాల్సి వచ్చింది. సత్య, సత్య, నేను ఇక్కడే ఉన్నాను, కానీ నువ్వు ఇక్కడ లేవు, ఇంకెక్కడో ఉన్నావు. నీతో నేను వస్తున్నానో లేదో కూడా నీకు తెలియట్లేదు. ఎప్పుడు చూసినా నువ్వు ఇంకేదో ఆలోచిస్తున్నావు. ఏదైనా ఉంటే చెప్పు. లేదు లేదు, నేనేం ఆలోచించట్లేదు. కార్లో ఎక్కండి మహారాణి. అర్జున్, నాకు కొంచెం తలనొప్పిగా ఉంది. అలానా? నేనింకా మాట్లాడడం మొదలు పెట్టలేదే. ప్లీజ్. ఓకే ఓకే, సరేరా, క్యాంటీన్కి వెళ్ళి వేడిగా కాఫీ తాగేద్దాం. లేదు, నాకు టైం అవుతుంది, నేను బయలుదేరుతాను. ఏ ఆగు, నిన్ను డ్రాప్ చేయమని నాకు అమ్మ చెప్పింది కదా. నువ్వు వచ్చి కారులో ఎక్కు, వెళ్లే దారిలో కాఫీ తాగుదాం. నేనిప్పుడు ఏ కారులోనూ రాలేను, కాల్ టాక్సీలో వెళ్ళిపోతాను. ఇంకొక రోజు మనం ఔటింగ్కి వెళ్దాం. ఏంటి సత్య, నువ్వు సడన్ గా ఇలా కట్ చేసి వెళ్తాను వెళ్తాను అని చెప్పిందే చెప్తున్నావు. నీతో ఏమేం మాట్లాడాలి అని ఎంత ప్లాన్ చేసుకున్నానో తెలుసా? తెలుసు, అందుకే కట్ చేసి పారిపోతున్నాను. ఏంటి గొనుక్కుంటున్నావు? మనం ఇంకో రోజు మాట్లాడుకుందామా? నువ్వు ఎందుకో సరిగ్గా లేవు సత్య, నన్ను కావాలని అవాయిడ్ చేస్తున్నావు. అలాంటిదేం లేదు. అవును, ఐ కెన్ ఫీల్ ఇట్. నాకు చెప్పకుండా ఏదో దాచిపెడుతున్నావు. ప్లీజ్ అర్థం చేసుకో అర్జున్, ఇప్పుడు నా మూడ్ బాగాలేదు. నేను ఇక తర్వాత కాల్ చేస్తాను. నేను ఇప్పుడు బయలుదేరుతాను. ఏ ఆగు, ఏం చేస్తున్నావు? ఎలా వెళ్తావు? నిన్ను డ్రాప్ చేయమని నాకు అమ్మ చెప్పింది కదా. నేను అమ్మ మాటను అస్సలు జవదాటను. ఎవరు? నువ్వు అమ్మ మాట జవదాటవు. నమ్మేశాం. అయ్యో, అది అప్పుడు ఇదంతా నువ్వు ఎందుకు షూట్ చేసావు? ఎప్పుడోకప్పుడు యూజ్ అవుతుందని. అమ్మతో నేను నిన్ను డ్రాప్ చేయలేదు అని ఎలా చెప్పగలను? నువ్వు అది చెప్పకు, నేను ఇది చెప్పను. సరే సరే, డీల్ ఓకే. సరే, నేను కాల్ టాక్సీ బుక్ చేసుకుని వెళ్తాను. హే, నీకిదేమన్నా కరెక్ట్ గా అనిపిస్తుందా సత్య? నలన్ సార్ కూతురు క్యాబ్ లో వెళ్ళడమా? పదే పదే అదే చెప్పొద్దు నువ్వు. నేనొక మామూలు అమ్మాయిగానే నువ్వు నేను కలుసుకున్నాం కదా. అవును, నువ్వు ఊరు నుంచి పెట్టె పట్టుకుని వచ్చావు, నేనేమో నీకు ఆటో నడుపుకుంటూ ఎదురయ్యాను. అది పెట్టె కాదు, ట్రాలీ బ్యాగ్. ఓకే సరే. నువ్వు నన్ను మొదటిసారి కలిసినప్పుడు నన్ను ఎలా అయితే చూసావో ఇప్పుడు కూడా అలానే చూడు, అర్థమైందా? ఇప్పుడు నేను బయలుదేరుతాను, బాయ్. ప్లీజ్, నేను అమ్మతో నిన్ను డ్రాప్ చేశానని చెప్పాలి కదా, అందుకోసమైనా అదిగో నిన్న మెయిన్ రోడ్ వరకు నేను డ్రాప్ చేస్తాను. రియల్ చూయింగ్ గమ్ నువ్వు, అసలు అంటుకుంటే వదిలిపెట్టేలా లేవు. మెయిన్ రోడ్ వరకు నువ్వు ఇప్పుడు ఈ చీకట్లో నడవాలి, అది రిస్క్.
నేను అక్కడి వరకు డ్రాప్ చేస్తాను. అక్కడి నుంచి నీకు ఈజీగా క్యాబ్ దొరుకుతుంది. ఓకేనా? ఓకే అనకపోతే వదిలిపెట్టవు కదా. పద పద. కమ్, కూర్చో. రోడ్ సరిగ్గా చూసి డ్రైవ్ చేయవయ్యా. ఆ? నువ్వు చూసే చూపులు చూస్తుంటే ఆ చూపుకి కారే బ్రేక్ డౌన్ అయ్యేలా ఉంది. ఏమైంది? తెలీదు. ఏమైంది? నీ నోటి మాట ఫలించింది. కార్ బ్రేక్ డౌన్. అంతా నా బ్యాడ్ టైం. నేను ఎందుకే కదా కాల్ టాక్సీ బుక్ చేసుకుని వెళ్తానని చెప్పాను. అయ్యో, ఇది అభి కార్. వాడికి చెప్పకుండా వాడి కార్ తీసుకొచ్చి బాగా ఇరుక్కున్నా నేను. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. 1 సెకండ్. ఆఫీస్లో డ్రైవర్కి ఫోన్ చేస్తాను. అతనికి కార్ రిపేర్ బాగా తెలుసు. హలో అన్నా. సార్ చెప్పండి సార్. అది అభి అన్నయ్య కారు దారిలో బ్రేక్ డౌన్ అయ్యి ఆగిపోయింది. ఇప్పుడు ఏమైందని తెలియట్లేదు. కొంచెం వచ్చి చూస్తారా? ఇప్పుడు ఎక్కడున్నారు సార్? ఇప్పుడు అది పక్కనే ఉన్న రామ్ నగర్ 2వ స్ట్రీట్. అది పాలబూత్ పక్కన. ఓకే సార్, నేను వచ్చేస్తాను. సరే. కార్ది స్పేర్ కి తీసుకురండి. త్వరగా రిపేర్ చేసి తీసుకెళ్లి కంపెనీ దగ్గర పెట్టేయండి. నేను ఇంటికి వెళ్ళిపోతాను. ఓకే సార్, నేను వచ్చేస్తాను. థ్యాంక్ యూ. సార్ డ్రైవర్ ఇక్కడికి వచ్చి కార్ రిపేర్ చేసుకుని తీసుకెళ్తాడు. నువ్వేం చేస్తావు? నేను కాల్ టాక్సీ బుక్ చేసుకున్నాను. 2 minutes లో వచ్చేస్తుంది. ఏంటి నవ్వుతున్నావ్? కాదు, నిన్ను డ్రాప్ చేయడానికి నేను వచ్చాను. ఇప్పుడు నువ్వు బుక్ చేసిన క్యాబ్ లోనే నేను రావాల్సి వచ్చేలా ఉంది. నువ్వు నన్ను డ్రాప్ చేసి వెళ్తావా, నేను నిన్ను డ్రాప్ చేసి వెళ్ళనా? నన్ను డ్రాప్ చేసినందుకు థ్యాంక్స్. గుడ్ నైట్.